మొన్న 2 రోజుల క్రితం ఒక 3 వ్యక్తులు వచ్చారు. అందులో మా బావగారు ప్రముఖ హార్మోనియం గురువులు బొడ్డు వెంకటరావు గారు వచ్చారు. ఆయన ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్కి అందుబాటులో లేదు, ఫోన్ సైలెంట్ లో ఉంది. కానీ డైరెక్ట్ గా మా చెల్లెమ్మ, ఇంతకుముందు వాళ్ళు వచ్చారు ఫ్యామిలీతో, మా దానమ్మ చెల్లెమ్మ, మా బావగారు బొడ్డు వెంకటరావు గారు ప్రముఖ హార్మోనియం గురువులు, డివి సుబ్బారావు గారికి హార్మోనియం ప్లేయరు, ఇప్పుడు వాళ్ళ మనవడు గారు జూనియర్ డివి సుబ్బారావు గారికి హార్మోనియం గురువులు, చాలా సుప్రసిద్ధ హార్మోనియం గురువులైనా నేను ఫోన్ అందుబాటులో లేదు, ఎత్తలేదు. వెంటనే చెల్లెమ్మకు ఫోన్ చేస్తే తను మీరు ఎక్కడున్నారు ఏంటి, మీరు వచ్చేయండి, తను వేరే చోట ఉన్నారు, మీరు వచ్చేసేయండి. వాళ్ళు బయలుదేరిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో ఫోన్ చూసుకుంటే మిస్డ్ కాల్ ఉంది. వెంటనే నేను చేస్తే ఇప్పుడే చెల్లెమ్మతో మాట్లాడాను, బాగా నేను వస్తున్నానంటే అంత నేను లేకపోయినా అంత అభిమానపూర్వకంగా ఆహ్వానించడంలో నాకన్నా ఒక మెట్టు పైన ఉంటుంది మా ఆవిడ. మీరు చెప్పండి, మీరు ఏ విధంగా మీరు ఇప్పుడు సార్ నేను అడిగిన క్వశ్చన్ కు మీరు కూడా ఆన్సర్ చెప్పాలి. నాకు ఎలా అనిపించింది అంటే, నా ఇంట్లో, నా సొంత ఇంట్లో, నా పుట్టి ఇంట్లో కానీ మన ఇంట్లో వాళ్ళ లాగానే ఒక ఆప్యాయత పలకరింపు, ఎంత మగవాళ్ళు పిలిచినా కానీ ఇంట్లో ఆడవాళ్ళ ఆప్యాయత పలకరింపు రాగా